ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు. ఇప్పటికే 3 సార్లు శ్రవణ్ రావును సిట్ అధికారులు విచారించారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఇండియాకు రప్పిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలను చేస్తున్నారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కుమార్ అందిస్తారు. కుమార్, తెలంగాణలోనే సంచలనం ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటి వరకు కూడా ఇంకా ఒక కొలిక్కి రాలేదనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ కేసులోని ప్రధాన నిందితులుగా ఉన్న శ్రవణ్ రావు, ప్రభాకర్ రావుకు సంబంధించి శ్రవణ్ రావుని ఇప్పటికే ఏదైతే సిట్ అధికారులు 3 సార్లు అయితే విచారించారు. ఎప్పుడైతే వీళ్ళపై రెడ్ కార్నర్ నోటీసులు జారీకి సంబంధించి ఇటు ఇంటర్పోల్ కూడా ఒక డెసిషన్ తీసుకున్న సమయంలోని శ్రవణ్ రావు ఇటు సుప్రీం కోర్టును ఆశ్రయించి ఇటు ఇండియాకి అయితే రావడం జరిగింది. ఇండియా వచ్చిన తర్వాత ఏదైతే పోలీసులకి ఏదైతే ఈ విచారణకు సంబంధించి తను సహకరిస్తారంటూ కూడా ఏదైతే విచారణ కూడా హాజరయ్యారు. మొదటి రోజు విచారించిన సమయంలో 7 గంటల పాటు శ్రవణ్ రావు అయితే సిట్ అధికారులు అయితే జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారించారు. కానీ ఆ సమయంలో శ్రవణ్ రావు ఏదైతే ఇటు అధికారులు అడిగిన ప్రశ్నలకు ఎటువంటి సమాధానం లేకుండా మాట దాటవేసే ప్రయత్నాలు అయితే చేశారు. ఆ తర్వాత రెండోసారి మరొకసారి విచారణకు అయితే పిలవడం జరిగింది. రెండోసారి కూడా ఒక అరగంట పాటే ఏదైతే విచారణ అయితే కొనసాగించారు. అలాగే మూడోసారి పిలిచినప్పుడు మాత్రం ఒక 4 గంటల పాటు శ్రవణ్ రావు అయితే విచారించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిందో ఇమీడియట్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి మొదటగా కేసు అయితే రిజిస్టర్ అయింది. రిజిస్టర్ అయిన సమయంలో ఇటు ప్రణీత్ రావుని మొదటగా అదుపులోకి తీసుకున్న సమయంలో కూడా ఏదైతే అతన్ని విచారించిన తర్వాత ఈ కేసులోని కీలకమైన వ్యక్తుల పేర్లు బయటకు రావడంతో కూడా ఇటు పోలీసులు కూడా ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి కూడా వాళ్ళని విచారించి వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎప్పుడైతే ఈ శ్రవణ్ రావు అలాగే ప్రభాకర్ రావు ఏదైతే ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారని తెలిసిన తర్వాత వీళ్ళని ఇండియాకి రప్పించేందుకు కూడా పోలీసులు విశ్వ ప్రయత్నాలు అయితే చేశారు. ముఖ్యంగా ఇందులో శ్రవణ్ రావు అయితే రావడం జరిగింది. కానీ ఇటు ఏదైతే ప్రభాకర్ రావు మాత్రం ఇంకా యుఎస్ లోనైతే ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు ప్రభాకర్ రావును ఇండియాకి రప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ఈ ప్రయత్నాలు మాత్రం ఇంకా ఫలించలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ప్రభాకర్ రావును ఇండియాకి రప్పించేందుకు ఇటు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడం కూడా ఇటు సిబిఐ కూడా అంగీకరించింది. దానికి సంబంధించిన పత్రాలు, సాక్ష్యాలు కూడా ఇంటర్పోల్ అధికారులు కూడా ఇవ్వడం జరిగింది. ఇంటర్పోల్ అధికారులు కూడా ఈ రెడ్ కార్నర్ నోటీస్ చేయడానికి కూడా అంగీకరించినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కేసులోని మొదటి నుంచి కూడా ఏదైతే అప్పటి ప్రతిపక్ష నేత అయిన రేవంత్ రెడ్డి సంబంధించి కుటుంబ సభ్యులు అలాగే ఇటు ఫ్యామిలీ మెంబర్స్తో పాటు అతని స్నేహితుల ఫోన్లు కూడా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించి వాళ్ళ రికార్డ్స్ అన్ని కూడా ఏదైతే రికార్డ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిందో రేవంత్ రెడ్డి డైరెక్ట్ సీఎం అయితే అయ్యారు. ఆ తర్వాత దీనిపై పూర్తిగా దృష్టి సారించారనే చెప్పొచ్చు. ముఖ్యంగా అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డితో పాటు ఇటు బీజేపీకి సంబంధించిన అగ్రనేతల ఫోన్ ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్లోని ఎవరినైతే విచారించారో వీళ్ళందరూ కూడా ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చూసుకున్నట్లయితే ఇటు బీఆర్ఎస్లోని అగ్రనేతల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించిన అగ్రనేతల పేర్లు వాళ్ళు చెప్పినట్లు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. కానీ వాళ్ళని విచారించాలంటే పక్కా సాక్ష్యాధారాలు కావాలి. కాబట్టి ఇటు దీంట్లో మెయిన్ అంటే ప్రభాకర్ రావు చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి. ఎందుకంటే ఎస్ఐబి చీఫ్గా ఆయన అయితే పనిచేశారు. ఎస్ఐబికి సంబంధించే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా నడిచింది. ముఖ్యంగా అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన పరికరాలన్నీ కూడా ఎస్ఐబికి అయితే తీసుకురావడం జరిగింది. అక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు మాత్రం మోస్ట్ వాంటెడ్గా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం అతను రప్పించేందుకు కూడా పోలీసులు విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ప్రభాకర్ రావు ఇండియా వస్తే గనక అతన్ని విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులోని ముఖ్యమైన నేతలు అంటే గత బీఆర్ఎస్ సంబంధించిన అంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి అప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు. కాబట్టి ముఖ్యంగా అందుట్లో కీలకమైన పేర్లు బయటకు వచ్చే అవకాశం అవుతుంది. ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయంగా కూడా ఒక యూటర్న్ అయితే ఇప్పటికే కొంతమంది నేతలకు కూడా నోటీసులు ఇచ్చి జూబ్లీహిల్స్ పిఎస్ కూడా సిట్ అధికారులు అయితే విచారించారు. ముఖ్యంగా ఈ సిట్ అధికారులు విచారించిన తర్వాత వాళ్ళని ఏదైతే వాళ్ళు కూడా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. కాకపోతే ఈ కేసులోని ప్రధానంగా ఉందన్న ఏదైతే ప్రభాకర్ రావు మాత్రం ఇంకా ఇండియాకి రాలేదు. కాబట్టి అతన్ని ఇండియాకి రప్పించేందుకు కూడా పోలీసులు విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అతన్ని ఇండియాకి రప్పిస్తే అతన్ని విచారించిన తర్వాత ఈ కేసులో చాలా కీలకమైన వ్యక్తుల పేర్లు బయటకు వచ్చే అవకాశం అవుతుంది. వాళ్ళని కొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం అవుతుంది. ఇప్పటికే ఎవరినైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ చేశారో వాళ్ళందరికీ ఇప్పటికే బెయిల్ కూడా లభించింది. ఒకవేళ ప్రభాకర్ ఇండియా వస్తే కనుక వీళ్ళందరినీ మరొకసారి అదుపులోకి వీళ్ళందరినీ పూర్తిగా విచారించిన తర్వాత ఈ కేసు ఒక కొలుక్కొచ్చే అవకాశం అయితే ఉంది మూర్తి.